మహాగణుడు, మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహిమగల రాజు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడగవాడు, ఎవరూ సమీపింపరాని తేజస్సులో నివసించువాడు, ఉన్నతమైన పరిశుద్ధమైన స్థలముల్లో నివసించు అత్యున్నతుడగు దేవుడు, అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడగవాడు, పరిశుద్ధుడు 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 అని నిత్యము మానక గాన ప్రతిగానములు చేయు శరాపులను తన చుట్టూ ఉంచుకొనినవాడు, సకల లోకములను తన మహిమతో నింపువాడు, జీవము గలవాడు, సృష్టికర్త, ఉన్నవాటిని లేనట్టుగాను లేని వాటిని ఉన్నట్టుగాను చేయగలిగిన చక్రవర్తి, శక్తివంతుడు, సర్వాధికారి అయిన తండ్రి అయిన దేవునికి, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్య నామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని కీర్తనల గ్రంథము 21వ కీర్తన 6వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. కీర్తనల గ్రంథము 21వ కీర్తన 6వ చరణం. నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఉండునట్లు నీవు అతని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతని ఉల్లసింపచేసి ఉన్నావు. ప్రభునందు ప్రియమైన వారులారా, మన జీవితాల్లో ఎన్ని మనం సంపాదించినా, ఎంత మనం కూడబెట్టుకున్నా, ఎన్ని రకాలుగా వర్ధిల్లినా, మనకున్న గొప్ప డబ్బు లేదా ఐశ్వర్యం ఇదేమి ఇవ్వలేని ఒక గొప్ప విషయం ఏమైనా ఉంది అంటే నాకు తెలిసినంత వరకు దేవుని సన్నిధి, ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి చాలా చాలా ప్రాముఖ్యమైంది. మీరు గమనించినట్లయితే సహోదరులారా, దేవుడు ఏదేను మొదలుకొని నేటి వరకు అనేక చోట్ల అనేక విషయాలు తన సన్నిధిని తోడుగా ఉంచటం, తన సన్నిధి నుండి వెళ్ళగొట్టడం, ఈ రెండు జరుగుతూనే ఉంటాయి. నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఉండునట్లు రాజును నియమించావు అంటాడు దావీదు రాజు. ఇతను నిత్యాశీర్వాదంగా ఉన్నాడు రాజు. ఈ రాజు నిత్యాశీర్వాదానికి కారణంగా ఎందుకున్నాడు అంటే, ఇతని పితరుడైన అబ్రహాముతో దేవుడు చెప్పిన వాగ్దానాన్ని బట్టి, ఆ వాగ్దానాన్ని పుణికిపుచ్చుకొని దావీదు గారి తర్వాత దాన్ని నెరవేర్పుకు వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి తర్వాత అదే పరంపరలో మనం ఉన్నాం. మనం కూడా ఆశీర్వాదానికి కారకులుగా ఉండటానికి పిలువబడ్డాం, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలువబడ్డాం. మనకి దేవుడిచ్చే ఆశీర్వాదం కానీ ఎవరికైనా ఇచ్చే ఆశీర్వాదం అబ్రహాం ఆశీర్వాదమే. ఐ విల్ బ్లెస్ యూ అండ్ యూ విల్ బి ఏ బ్లెస్సింగ్. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. కనుక ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, రాజు నేను ఆశీర్వాదకారకుడిగా ఉంటున్నాను, నాకున్న ఆశీర్వాదాల్లో గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఆయన సన్నిధిని సంతోషించే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు అంటాడు. దేవుని యొక్క సన్నిధి చాలా ప్రాముఖ్యమైంది. మీకు తెలుసు, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి హంతకుడు, భ్రష్టుడు కయీనే. ఈ కయీను తన సహోదరుణ్ణి చంపేస్తాడు. అంటే తన సహోదరుణ్ణి చంపటం అనేది లిటరల్గా జరిగింది. అతని మీద పడి గాయపరిచి చంపాడు, అతని రక్తం గార్చాడు అని మనకు తెలియబడింది. క్రొత్త నిబంధనలో సహోదరులారా, రక్తం గార్చడాన్ని నరహత్యగా దేవుడు ఎంచలా. యోహాన్ గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15లో మీరు గమనిస్తే, తన సహోదరుణ్ణి ద్వేషించువాడు, అంటే ఎవరైతే తన సహోదరుని గిట్టగా ఉంటాడో, వీళ్ళంతా అన్నట్లుంటాడు, వీడేంటి అన్నట్లుంటాడు, చి వీడా అన్నట్లుంటారు, వాడు నరహంతకుడిగా దేవుడు క్రొత్త నిబంధనలో ఎంచాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు,
ఏ నరహంతకుని యందును నిత్యజీవం ఉండదు, నిత్యజీవము ఉండదు ఏ నరహంతకుని యందు. సరే, నిత్యజీవం ఉండకపోవటం అంటే ఏంటి అంటే నథింగ్ బట్ దేవుని యొక్క సన్నిధిలో ఉండటానికి అతనికి అవకాశం లేదు. దేవుని యొక్క సన్నిధిలో నివసించడానికి అతను అవకాశం కోల్పోతున్నాడు. కారణం ఏంటి అంటే కయీను హంతకుడిగా ఉన్నాడు. అందుకే ఆదికాండం 4వ అధ్యాయంలో దేవుడు అతన్ని నా దగ్గర నుంచి బయటకు వెళ్ళిపో అని అంటప్పుడు జెనసిస్ 4:14 అంటాడు, నేను ఈ ప్రదేశం నుంచి వెళ్ళగొట్టబడితేని నీ సన్నిధికి రాకుండా వెలియేయబడితేనని దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరునయిందును అన్నాడు. అప్పుడు కయీను 4:16 యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. చూడండి, కయీను నరహంతకుడైనా దేవుని సన్నిధిని ఎక్కువగా ఇష్టపడ్డాడు. పలుమార్లు నేను మీతో చెప్పాను, కొన్ని సంవత్సరాల నుంచి నేను మీతో చెప్తున్నాను, నరహంతకుడు కూడా దేవుని సన్నిధిని ఆశ్రయించాడు, దేవుని సన్నిధిని ఆశించాడు అని మీతో చెప్తూ వచ్చాను. కాబట్టి దేవుని సన్నిధి చాలా ఇంపార్టెంట్ మనకి. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిని అనుభవిస్తుంటామో మనలో నుంచి చీకటి తొలగిపోద్ది, మనలో నుంచి పాపం వెళ్ళిపోతుంటుంది. దేవుని సన్నిధిలో వాక్య ధ్యానం ఉంటుంది, దేవుని సన్నిధిలో ఆరాధన ఉంటుంది, దేవుని సన్నిధిలో స్తుతించడం ఉంటుంది, దేవుని సన్నిధిలో పాపపు ఒప్పుకోలు ఉంటుంది, దేవుని సన్నిధిలో ఆశీర్వాదానికి కారణమైనటువంటి ప్రార్థనా జీవితం ఉంటుంది. మన ప్రార్థనలు బలపడతాయి దేవుని సన్నిధిలో. మోషే, యెహోషువ వీళ్ళందరూ కూడా సన్నిధిని వాంఛించిన వారు. మీరు ఒకసారి వెళ్ళండి, సన్నిధి గురించి కొంత డిస్కస్ చేయండి, కొంత మెడిటేట్ చేయండి, కొంత ఒకసారి మీరు ధ్యానం చేసుకోండి ఖాళీ ఉన్న సమయంలో. ఇదిగో పొద్దున్నే బయలుదేరాలండి పాస్టర్ గారు, రాత్రి అయిపోద్దండి ఇంటికి వచ్చేటప్పటికి అనే వాళ్ళకి సరే చూద్దాం. వాళ్ళు కూడా ప్రయాణాల్లోనూ అట్లా కూర్చున్నప్పుడు మొబైల్లో బైబిల్ చూసుకోవచ్చు. నేను మొబైల్లో బైబిల్ అట్లా అప్పుడప్పుడు ప్రయాణాల్లో చూస్తుంటాను. మరి బైబిల్ తీసుకూర్చొని చదివే అంత అవకాశం లేను. కనుక సహోదరులారా, మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఆయన సన్నిధిని ఎక్కువగా వాంఛిస్తూ ఉండాలి. మోషే తను కొండ మీదకి వెళ్ళినప్పుడు అహరోను ఓ దూడను చేస్తాడు. నిర్గమాకాండం 32వ అధ్యాయం, అది మీ అందరికీ తెలిసిందే. అప్పుడు దేవుడు వీళ్ళతో ఏమంటాడంటే, నేను మీతో రాను, మీతో కానీ నేను వస్తే మిమ్మల్ని చంపేస్తాను అంటాడు. అప్పుడు మోషే 33వ అధ్యాయంలో నిర్గమాకాండం 33:15 అంటాడు, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకెళ్ళొద్దు అంటాడు. ఇక అంతే, నువ్వు రాకపోతే మమ్మల్ని తీసుకెళ్ళొద్దు ఇక్కడి నుంచి, నేను రాను అంటాడు. అప్పుడు 14లో నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అంటూ ఉంటాడు. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. అంతేకాకుండా ఉదయానికి నువ్వు సిద్ధపడి నా సన్నిధిలో నిలబడాలని మోషేకి దేవుడు చెప్తూ ఉంటాడు. మోషే జీవితాన్ని కానీ అహరోను జీవితాన్ని కానీ ఎవరినైనా సరే మీరు చూడండి, నా సన్నిధిలో నువ్వు ఉండాలి, నా సన్నిధిలో నువ్వు ఉండాలి, నా సన్నిధి నుంచి నేను నిన్ను ఆశిస్తున్నాను అన్నట్లుగా దేవుడు చెప్తాడు. అంతేకాకుండా సహోదరులారా, దేవుని సన్నిధిని సాగిలపడేవాడు ఇతరుల పాపాల నుండి మరణాన్ని నుండి రక్షిస్తాడు. డ్యూటెరోనమీ తీయండి, ద్వితీయోపదేశకాండం 9:25 అంటాడు, నేను 40 పగళ్ళు 40 రాత్రులు దేవుని సన్నిధిలో సాగిలపడ్డాను, యెహోవా మిమ్మల్ని నశింప చేయకుండా అట్లా నేను ఆపటానికి దేవుడు నాకు కనికరించాడు అని చెప్తాడు. నేను సాగిలపడ్డాను అంటాడు. ఈ 9వ అధ్యాయంలో పలుమార్లు అట్లా చెప్తూ ఉంటాడు. కనుక మనము దేవుని సన్నిధిని వాంఛించేవారిగా ఉండాలి. ఆదివారం ఆరాధన అనగానే త్వరగా సిద్ధపడి రావటం నేను చాలా సంతోషించే విషయాల్లో ఒకటి. త్వరగా రావాలి, ప్రభు సన్నిధిలో కలుసుకోవాలి. ఎగ్జామ్స్కి లేట్గా వెళ్తామా, ట్రైన్కి లేట్గా వెళ్తామా, వెళ్ళాం కదా. మరి ఎందుకు సన్నిధికి లేటుగా వస్తారు? దేవుని సన్నిధికి త్వరపడి రావాలి. ఇక అంతే, దేవుని యందు ఆసక్తి కలిగి నువ్వు చేసే పనులు ఒకటైనా చిన్నదైనా ఏదైనా నీకు ఆశీర్వాదకారకంగానే ఉంటాయి. దేవుడు తన సన్నిధికి ముందుగా వచ్చి తాము కనపరుచుకునే వారిని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. వాళ్ళకి రావాల్సిన ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడు, ఏదో ఒక రూపేణా నీకు వస్తుంది. అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడు ఎట్లా అవుతాడు? దేవుని సన్నిధి గురించి లేదా
దేవుని పనులు అశ్రద్ధగా చేసేవాడు ఎట్లా శాపాన్ని పొందుకుంటాడో, శ్రద్ధగా చేసేవాడు మేళ్ళు పొందుకుంటాడు. అంతే. శ్రద్ధగా చేసావంటే మేళ్ళు. టకటక చక్కగా రావటం, కూర్చోటం, దేవుని సన్నిధిలో మోకరించటం, ప్రభు ఏం మాట్లాడతారా అని ఈగరుగా చూడటం. అది కొన్ని చోట్ల ఇబ్బంది ఏంటంటే, ప్రభు ఏం మాట్లాడతారా అని చూడకుండా ఈయనేం మాట్లాడతాడా అని చూస్తారు. నేనేం మాట్లాడతాను, నేను కూడా పాపినే కదా. పరిశుద్ధపరచబడుతున్న ప్రాసెస్లో ఉన్నా నేను. పరిశుద్ధత సంతరించుకునే ప్రాసెస్లో ఉన్నాను నేను. నేను పాపినే కదా. నేను ఎట్లా మాట్లాడగలను మంచి మాటలు? దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించిన దాన్ని బట్టి నేను మాట్లాడుతుంటాను. చాలాసార్లు నేను చేసే ప్రసంగాల్లో నేను రాసుకోని అంశాలు ఎక్కువగా ఉంటాయి. నేను ఒక 10 లైన్లు రాసుకొని వస్తాను. గంట 10 నిమిషాలు మాట్లాడుతున్న సమయంలో ఆ 10 లైన్లు ఏముంటుందని మాట్లాడతాను. 10 లైన్లు చదవటానికి 2 నిమిషాలు సరిపోతుంది, లేదా 3 నిమిషాలు చదివేయగలం వాటి. కానీ దేవుడు మాటలు ఇస్తుంటాడు. ఒక్కోసారి ఊహించని సబ్జెక్ట్స్ వస్తుంటాయి, ఊహించని విధంగా పాయింట్ వస్తుంటుంది. కనుక సహోదరులారా, దేవుడు మాట్లాడతాడు అనే దృక్పథంతో నువ్వు సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను మేళ్లతో నింపుతాడు. అంతే. ఆయన సన్నిధిని వాంఛించండి. ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు గలవు. 16వ అధ్యాయం, ఒకసారి క్షమించాలి, 16వ కీర్తనలో ఈ మాట మాట్లాడుతూ ఉంటాడు. నా సన్నిధిని నిలుసు భాగ్యం నీకు ఇస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, చాలామంది పెద్ద పెద్ద నాయకులకు, అధికారులకు తెలియంది, మనకు మాత్రం మిగిలింది. ఇప్పటికీ కూడా దేవుని సన్నిధిని, ఆయన సన్నిధిని వాంఛించుతూ ఆయన సన్నిధిని నిలబట్టడానికి దేవుడు మనకి అవకాశం ఇస్తూనే ఉన్నాడు. రాకడ వరకు కూడా మనం ఆయన సన్నిధిలో నిలబడటానికి ఇష్టపడుతుండాలి. వేగిరమే పరిగెత్తాలి. యెహోవా మందిరమునకు వెళ్ళదు అని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని అని చెప్పి. ఈ సంతోషం మనందరి జీవితాల్లో ఉండాలి. కనికరపూర్ణైనటువంటి దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, కృప చూపిస్తాడు. ఈ సమయంలో మనము దేవుని వాంఛించు వారిగా ఉండాలి. అది ఆశీర్వాదం. దేవుని సన్నిధే మనకు ఆశీర్వాదం. కయీను శపింపబడ్డాడు అని రాయబడి ఉంది. సన్నిధి నుంచి వెళ్ళగొట్టబడటం శాపమే. సన్నిధిని ఆశ్రయించటం ఆశీర్వాదమే. మీరు గమనించండి, ప్రతి ఆదివారపు ఆరాధన గురించి నేను మాట్లాడినప్పుడు ఇవి చెప్తూనే ఉంటా. త్వరపడి రావాలి, జాగు చేయకూడదు. నా పాత మెసేజెస్, సండే మెసేజెస్ ఒకసారి మీరు చూసుకోండి. తప్పనిసరిగా దేవుడు మన ఎడల దయాళుడై ఉంటాడు. అట్టి గొప్ప కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడా, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, కనికరాన్ని బట్టి నీకు స్తోత్రం. బలపరిచారు, భద్రపరిచారు, నీ క్షేమస్థితిని మాకు దయచేశారు. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. నీ నామ మహిమార్థమై జీవించడానికి కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆదివారపు ఆరాధనకి త్వరపడి వెళ్ళటానికి మాకు నేర్పించు. విశ్వవ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఆరాధనను ఆశీర్వదించు. ఒక దేశంలో ఈ సమయంలో, ఇంకో దేశంలో రానున్న సమయంలో, ఒక దేశంలో ఈ పాటికి పూర్తి అయిపోయి ఉండొచ్చు. ఈ యొక్క గ్లోబల్లో నా ప్రభు నాయన, ఈ యొక్క భూగోళం మీద జరిగే ప్రతి ఆరాధనని మందిరాలు ఉన్న చోట, మందిరాలు లేని చోట, చెట్టు కింద నడిపించుకుంటున్న వాళ్ళు, పొలాల్లో ఆరాధనలు నడిపించుకుంటున్న వాళ్ళు మేము చూసాం. కనికరించి ప్రతి చోట ప్రతి నాయకుడిని నీ యొక్క ఆత్మతో ఎత్తిపట్టి నడిపించు. నీ నామహిమార్థమై జరిగించండి. హృదయాలు తెరవబడినట్లు మాట్లాడండి. ప్రతి సంఘ కాపరికి, నాయకుడికి కావాల్సిన ఆత్మ అభిషేకం దయచేయండి. ఆరాధనల్లో నా ప్రభా నాయన, వాయిస్ ఎక్కువగా ఉండటానికి, మ్యూజిక్ తక్కువగా ఉండటానికి కృప దయచేయండి నాయన. మ్యూజిక్ కంటే ఎక్కువగా మా హృదయాలు తెరవబట్టడానికి కృప దయచేయండి. ఆత్మతోను సత్యముతోను ఆరాధించడానికి నా సహోదరుల్ని నన్ను ప్రేరేపించమని, అటు ఉన్నత స్థితికి, ఆరాధనలకు మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ ఆశీర్వాదం మా కుటుంబాల్లో నిరంతరము నిలపమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలు కొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.